ఏదైతే మన గత నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో నిన్నటి నుంచి బాగా ఇటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం వాదనలు జరుగుతున్నటువంటి ప్రధాన అంశం వచ్చేటప్పటికి తిరుమల లడ్డు ప్రసాద్ మీద అసలు ఎందుకు ఇంత ఇది రాజకీయమా, నిజంగానే దాంట్లో జంతువులు కొవ్వు కలిసిందా, దీన్ని రాజకీయంగా వాడుకుంటున్నారా, నిజంగానే హిందువుల మనోభావాలు దెబ్బతిన అంశం మీద మనతో పాటు చర్చించడానికి ఇదే విషయం మనతో పాటు సిద్ధంగా ఉన్నారు డాక్టర్ అందే సత్యం గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి సత్యం గారు. నమస్తే అండి. తిరుమల లడ్డు అంటేనే అదొక మన ఒక మహాద్భుతము, అదొకటి దానికి స్వయంగా శ్రీవారే మనకు వరప్రసాదం ఇచ్చారని భావించే భక్తులు ఆ తిరుమల లడ్డును ఆ విధంగా స్వీకరిస్తారు, అది అమృతంగా తీసుకుంటారు, ఒక మహాద్భుతంగా స్వీకరిస్తారు. అటువంటి లడ్డు చుట్టూ ఇప్పుడు మబ్బులు కమ్ముకున్నాయి. ఒక రంగా చెప్పాలంటే లడ్డు ప్రతిష్టను, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వార్తలు గత 2 రోజులు మనం చూస్తూ ఉన్నాము. ఇది ఒక రంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా నిజంగానే ఆ లడ్డులో ఈ విధంగా జంతువుల కొవ్వు కలిపారా అనేటువంటి ల్యాబ్ రిపోర్ట్స్ను కూడా ఆధారంగా చూపిస్తూ అధికార పార్టీ చెప్తామంటే ఇటుపక్క ప్రతిపక్షం మాత్రం ఇదంతా అబద్ధం, ఒక సీఎం స్థాయి వ్యక్తి ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. దీని గురించి ఏమంటారు? అసలు వాస్తవంగా ఇది రాజకీయ కోణంలో చూడాలా, నిజంగానే ఈ విధంగా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇవాళ తిరుపతి దేవస్థానమే కాదు, ఏ ధార్మిక సంస్థ చుట్టైనా ఒకటి పొలిటిసైజ్ పెరుగుతుంది, ఇంకోటి కమర్షియలైజ్ అవుతున్నాయి. అంటే ధార్మిక సంస్థ ఆధారంగా లాభాలు సంపాదించాలి అనేటువంటి వాళ్ళు ఉన్నారు, అవినీతికి పాల్పడే వాళ్ళు ఉన్నారు. తర్వాత దేవాలయాల యొక్క ట్రస్ట్ బోర్డులన్నీ కూడా పొలిటిసైజ్ అవుతున్నాయి, పాలక మండళ్ళు కూడా. కాబట్టి పాలక మండలి అధ్యక్షుడు ఇవాళ మంత్రి పదవి రాకపోతే పాలక మండలి అధ్యక్షుడు టీటీడీ బోర్డు చైర్మన్గా నియమిస్తున్నారు. అట్లే పాలక మండలి సభ్యులుగా ముఖ్యమంత్రి దానిక పైరవ్ చేసుకొని పాలక మండలి సభ్యులుగా నియామకాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ముందు ఏ ప్రభుత్వ అధికారం ఉన్నా పొలిటికల్ లీడర్స్ని, తర్వాత ఏమాత్రం ధార్మిక సంస్థల ఏడల పాజిటివ్ వైఖరి లేనటువంటి వాళ్ళని అపాయింట్మెంట్ చేయొద్దు. అప్పుడు మొదటి ప్రక్షాళన, ఇప్పుడు చంద్రబాబు నాయుడు సంప్రోక్షణ అంటున్నాడుగా, ఆ సంప్రోక్షణ దేవుని చుట్టూ ఉన్నటువంటి వాతావరణమే కాదు, అసలు పాలక మండలిలో కూడా సంప్రోక్షణ జరగాలి. అలా జరిగితేనే దేవుడు ఆ ధార్మిక సంస్థల ఎడల యొక్క పాజిటివ్ వైఖరి ఉంటేనే ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. మొదటి అంశం. రెండవది, లడ్డు అనేటువంటిది ఇప్పుడు ఏఆర్ సంస్థ సప్లై చేసిన నెయ్యి 320 రూపాయలకే కిలో కొన్నారు. కానీ బజార్లో ఎక్కడ చూసినా 700కు తక్కువ దొరకదు. అక్కడే అనుమానించాలి, ఇంత తక్కువకి ఎట్లా సప్లై చేయగలుగుతున్నారు అనేటువంటి దాన్ని అనుమానం రావాలి. తర్వాత రెండవది, ఇవాళ శ్యామలరావు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం 20% దీంట్లో ఇవాళ కల్తీ జరిగిందని చెప్పేసి తేలిందని చెప్తున్నారు. కాబట్టి ఈ కల్తీని అంచనా వేసేందుకు ఎన్డీడీబీకి పంపారు, గుజరాత్లో ఉన్నటువంటి ఎన్డీడీబీకి పంపారు. అదే ఇప్పుడు దరిదాపు టీటీడీ యొక్క ఆదాయం కొన్ని చిన్న రాష్ట్రాల కన్నా ఎక్కువ ఉంది. బడ్జెట్ దరిదాపు 1000 కోట్లు, తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్ మీద వడ్డీ కలుపుకుంటే సుమారు 1300-1400 కోట్ల బడ్జెట్ ఉంటుంది. ఇది ఈశాన్య రాష్ట్రాల కన్నా ఎక్కువ, ఒక్కొక్క రాష్ట్రం కన్నా ఎక్కువ బడ్జెట్. కాబట్టి 1 కోటి రూపాయలు పెట్టి ఎన్డీడీబీ ల్యాబ్ లాంటిది తిరుపతిలో ఎందుకు స్థాపించలేదనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇది 300 సంవత్సరాల నుంచి ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు జరుగుతుంటే తిరుపతిలో ఏ ఒక్క పాలక మండలి ఈ వైపు నుంచి ఎందుకు ఆలోచించలేనది ఒక ప్రశ్న. కాబట్టి ఇప్పటికైనా అటువంటిది ఒకటి స్థాపించుకోవాలి. తర్వాత క్వాలిటీ టెస్ట్ అనేటువంటిది నిరంతరం నిఘా ఉండాలి. రెండోది, పాలక మండలికి, ఈఓకు, వీళ్ళందరికీ కూడా నిజాయితీ ఉండాలి. ఎందుకంటే మా దేవుడు అనే కన్నా ఆ దేవుడిలో ఉండేటువంటి నిజాయితీ అనేటువంటిది ఉండాలి అనేటువంటి విషయం ఉన్నటువంటి వాళ్ళని అక్కడ తీసుకురావాలి. పొలిటికల్ అపాయింట్మెంట్స్ ఉంటే ఇటువంటి జరిగేటువంటి అవకాశం ఉంది. తర్వాత మూడవది, తిరుపతి హిందువులు వస్తారు, ముస్లింలు వస్తారు, క్రైస్తవులు వస్తారు, అందరు వస్తారు. గ్రామాల్లో ఉన్న వాళ్ళైతే ఇది చూడరు. అసలు దర్గాల దగ్గరికి హిందువులు ఎట్లా పోతారో అట్లాగే తిరుపతి అన్ని మతాల వాళ్ళు వస్తూ ఉంటారు. అది అసలు మత సామ్రాజ్యానికి ఒక కేంద్రం. దాని పేరు మీద ఇవాళ హిందూ వర్సెస్ క్రిస్టియన్ అని కొన్ని తప్పుడు గుణపాఠాలు తీసి తిరుపతిలో ఉన్నటువంటి మంచి వాతావరణాన్ని జడగొట్టవచ్చు. కాబట్టి దాన్ని తిరుపతి ఇష్యూగానే, లడ్డు ఇష్యూగానే చూడాలి, దాన్ని పరిష్కరించాలి. దీనికి కారకులు ఎవరో, ఇప్పుడు వైసీపీ ఇంకో మాట అంటుంది, ఈ చంద్రబాబు నాయుడు టైంలోనే శాంపిల్స్ కలెక్ట్ చేశారు, తర్వాత బయటపడేది ఇప్పుడు ఇప్పుడే కదా అంటుంది. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ సంస్థతోటి అగ్రిమెంట్ జరిగింది ఎప్పుడు అనేది ముఖ్యం. అది అంటే సత్యం గారు, ప్రధానంగా నిన్న జగన్ ప్రెస్ మీట్లో కూడా చెప్తుందంటే జూలై 16 శాంపిల్స్ పంపిస్తే 22వ తారీఖు రిపోర్ట్స్ వస్తే మళ్ళీ సెప్టెంబర్ 18 వరకు ఎందుకు ఇన్ని రోజులు దాచిపెట్టారు? ఆ రిపోర్ట్ కూడా కేవలం నిన్న 100 రోజుల పరిపాలన సమయంలో
టీడీపీ ఆఫీస్లో బయట పెట్టడం ఏంది ఈ రిపోర్టు, ఇది కావాలని దురుద్దేశంగా వైసీపీ మీద ఆపాదించడమే కదా అనేది ప్రధానంగా చెప్పుకొస్తున్నాను సార్ జగన్. ఇప్పుడు అయి ఉండొచ్చండి, ప్రతి ఇష్యూని కూడా పొలిటికల్ అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నాయి పార్టీలు దేశంలో, ఏ ఒక్కటి వదిలిపెట్టట్లేదు. కానీ అసలు ఇప్పుడు కల్తీ నెయ్యిని సప్లై చేసినటువంటి ఏఆర్ సంస్థకు, ప్రభుత్వానికి లేదా టీటీడీకి అగ్రిమెంట్ జరిగింది 7 ఏట్ల. పాత ప్రభుత్వాలను కొత్త ప్రభుత్వాలను చూస్తే పాత ప్రభుత్వంలో జరిగింది. కాబట్టి అగ్రిమెంట్ చేసుకునేటప్పుడే టీటీడీ అలా ఎందుకు చేసుకున్నారు, ఎందుకు అవాలా ఈ టెస్టులు జరగలేదా, జరిగితే ఎవరు దాన్ని దాచిపెట్టారు, దాంట్లో దాన్ని హైడింగ్ చేసిన వాళ్ళు ఎవరు అనేటువంటి వాళ్ళని పట్టుకోకుండా ఇప్పుడు డేట్ దాటినాక 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత నెల ముందు బయట పెట్టారా? దీంట్లో సహజంగానే కొంత కన్ఫర్మేషన్ వచ్చినాక బయట పెట్టేటువంటి అవకాశం ఉంది. నిన్న సత్యం గారు, నిన్న ఈవో శ్యామలరావు గారు మాట్లాడుతూ చూస్తుంటే అది నెయ్యిలా లేదు, నూనెలా ఉంది, కల్తీ జరిగింది, లేకపోతే 1000 రూపాయలది 320 రూపాయలు తీసుకున్నప్పుడే దాని నాణ్యత లోపించింది కదా, సహజంగా ఎవరికి అర్థం ఈ యాంగిల్లోనే వెళ్ళింది. కానీ నిన్న అంత ప్రెస్ మీటు ఎక్కడ కూడా జంతువులో కొవ్వు వాడారని కానీ, లేకపోతే చేపలకు సంబంధించిన కొవ్వు వాడారు, లేకపోతే నూనె వాడారు అని కానీ అలాంటి మాటలు ఎక్కడా మాట్లాడలేదు. కాబట్టి కల్తీ జరిగిందా, లేకపోతే మీరు చెప్పినట్టు ఇలా అపవిత్రం జరిగిందంటారా? ఇప్పుడు ఈవో స్టేట్మెంట్ ఫస్ట్ ఏమో వెజిటబుల్ ఫ్యాట్స్ ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్, నిన్న స్టేట్మెంట్ లేవు, ఇందులో నాన్ వెజ్ సంబంధించినటువంటి ఫ్యాట్స్ ఉన్నాయని చెప్పేసి నిన్న అన్నాడు. కాబట్టి 2 కలిపి ఉన్నాయని చెప్పేసి మరికొంతసేపు అంటున్నాడు. కాబట్టి ఏదేమైనా దాని మీద అది టెక్నికల్ అంశం. ఒకసారి టెక్నికల్ గా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దాంట్లో కల్ప్రిట్స్ ఎవరో ఆ కల్ప్రిట్స్ ని కార్నర్ చేయటం అవసరం. ఎందుకంటే మళ్ళీ రిపీట్ కాకుండా. వాస్తవానికి ఇవాళ భక్తి అంటే దానికి విశ్వాసానికి సంబంధించిన అంశం. అంటే సత్యం సమయం లేదు కాబట్టి ఒక చిన్న మాట, మొదటి నుంచి కూడా అంటే రాజశేఖర్ పరిపాలించినప్పటి నుంచి కూడా చూసుకున్నా, లేదు ఇప్పుడు జగన్ టైంలో కూడా అక్కడ మిస్ మ్యాచ్ అవుతుందండి. అది న్యూసా లేకపోతే నిజంగానే వాళ్ళ పవిత్రత మీద నమ్మకమా అనేది తెలియదు, కానీ ఎక్కడో మిస్ మ్యాచ్ అవుతుంది, పర్టికులర్గా రాజశేఖర్ టైంలో మళ్ళీ జగన్ హయాంలో. ఎందుకంటే మొదట్లో ఏదైతే టీటీడీ సంబంధించిన టికెట్ల వెనక జెరూసలేం సంబంధించినటువంటి ప్రింట్లు కొట్టారని కొన్నాళ్ళు, తర్వాత ఎవరైతే భక్తులు పాదయాత్రకి వెళ్తున్న ఆ మండపాలను తీసేశారని ఒక వార్త, ఏమైనప్పటికీ తిరుమల సంబంధించిన వాటిలో కొన్ని మార్పులు చేశారు, ముందున్నటువంటి ఆ కళ పోయింది, లేకపోతే లడ్డూలో ఆ టేస్ట్ పోయింది, నాణ్యత పోయిందంటూ ఇవాళంటే జంతువులకు వచ్చింది. మొదటి నుంచి కూడా జగన్ ప్రభుత్వంలో ఎక్కడో తిరుమలకి ఒక మిస్ మ్యాచ్ జరుగుతూ ఉంది. దీనికి ప్రధాన కారణం ఏముంది అంటారు? ఇప్పుడు వాళ్ళ హెరిటేజ్ రాజశేఖర రెడ్డి కానీ లేకపోతే జగన్ కానీ వాళ్ళ హెరిటేజ్ భిన్న మతం నుంచి వచ్చారు కాబట్టి దాన్ని లేవనెత్తి కార్నర్ చేయడానికి ఇతర రాజకీయ సంస్థలు ప్రయత్నం చేసినాయి. అంటే వీళ్ళ హయాంలో వీళ్ళు వాస్తవానికి 100% హిందూయిజంలో ఫెయిత్ లేదు కాబట్టి వీళ్ళు భిన్న మత ఆచారాలని తిరుపతికి ఎంకరేజ్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని కార్నర్ చేయడానికి ప్రయత్నం చేశారు. వైవి సుబ్బారెడ్డి గారి విషయంలో కూడా కార్నర్ చేశారు. ఆయన కాదు అంటూ కూడా ఇలా ప్రయత్నం చేస్తేనే జగన్ స్వరూపానంద స్వామికి దగ్గరికి ఎక్కువ పోవటం ప్రారంభించారు. అటువంటి అపవాదు రాకుండా ఉండటం కోసమే. అంటే నాకు కూడా హిందువులో భక్తి ఉంది, మతంలో భక్తి ఉందని చూపెట్టుకోవటానికి ఆ ప్రయత్నం చేశారు. అవునవును, 145 సార్లు ఐపమాలేశారు వైవి సుబ్బారెడ్డి అంటూ కూడా. కాబట్టి ఇది దాంట్లో పాలిటిక్స్ నేను ముందే చెప్పాగా, పొలిటిసైజ్ లేకుండా భారతదేశంలో ఏ ఇష్యూ లేదని. కాబట్టి అటువంటి డిసడ్వాంటేజ్ ఉన్నప్పుడు వైవి సుబ్బారెడ్డి గాని జగన్ గాని మరింత జాగ్రత్తతోటి వ్యవహరించాలి. ఉదాహరణకు ఇప్పుడు జగన్ రెడ్డి అన్న వైవి సుబ్బారెడ్డి అన్న, రెడ్డి అనేటువంటిది హిందూ క్యాస్ట్, కానీ వాళ్ళు మొదటి నుంచి ఫెయిత్ ఉన్నది క్రిస్టియన్ రిలీజియన్ ఫెయిత్ ఉంది అంతకుముందు. కాబట్టి ఇప్పుడు దాన్ని రుజువు చేసుకోవటానికి స్వరూపానంద స్వామి దగ్గర గొలవటం, తర్వాత కొన్ని మాలలు వేయటం, ఇటువంటి చేశారు. ఏదేమైనా అందుకే ఒకే మతం నమ్మకం ఉన్న వాళ్ళు అవినీతి చేయరనేది ఏం లేదు. వాళ్ళ రామాలయం మనం అయోధ్య రాముడు ప్రారంభించినప్పుడు ఒక్క మాట చుట్టూ 1000 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ చేశారు, రిపోర్ట్స్ వచ్చాయి మనకు. కాబట్టి నిజాయితీ అనేటువంటిది ముఖ్యం, దాని పవిత్రత కాపాడటానికి. అవునవును సత్యం గారు, సమయం చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ఏదైతే సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
ఈ 100 రోజుల పరిపాలన మీద మన ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం అంటూ కూడా ప్రజల్లోకి వెళ్ళండి అంటూ అధికారులను అలర్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి గడప గడప తిరగండి, ఒక స్టిక్కర్లు అంటించంటూ అధికార యంత్రాంగాన్ని మొత్తాన్ని ఒక మూమెంట్లో తీసుకొచ్చారు. మళ్ళీ సీఎం చంద్రబాబు అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. నిజంగానే మన మంచి ప్రభుత్వం లాగా 100 రోజుల పరిపాలన సాగిందంటారా? నిజంగానే ప్రజలు ఇలాంటి పరిపాలన 100 రోజుల్లో సంతోషంగా అనుభవించారంటారంటే ఏమంటారు? 100 రోజుల్ని ప్రెడిక్ట్ చేయటం కష్టం అండి. ప్రతిపక్షం విమర్శిస్తే అధికార పక్షం చెప్పుకుంటది బాగా చేసినవని. కానీ 100 రోజులు చేయదగ్గ పనే ఉంది. ఒక బిల్డింగ్ కట్టాలంటే పునాదులు కావు 100 రోజుల్లో. దరిదాపు 100 రోజుల్లో 30 రోజులు వరదలకే సరిపోయింది. కాబట్టి ఇవాళ చంద్రబాబు గవర్నమెంట్ ని మెరిట్ అని కానీ డిమెరిట్ అని కానీ కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఏదేమైనా చంద్రబాబు నాయుడు ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నం ఒక మెటీరియలైజ్ కావడానికి అట్లీస్ట్ 1 year పడుతుంది. కాబట్టి 1 year తర్వాత రైట్ ట్రాక్లు ఉంది లేదా రాంగ్ ట్రాక్లు ఉందని చెప్పొచ్చు. కాబట్టి ఇప్పుడే దాన్ని కామెంట్ చేయటం కష్టం. ఏదేమైనా సరే, నష్టపరిచే చర్యలు అయితే లేవు. నష్టపరిచేటువంటి ఉద్దేశంలో లేదు. పెన్షన్లు పెంచారు, 3 నుంచి 4,000 తర్వాత ఇటువంటి కొన్ని చేశారు. కానీ ఒక కన్స్ట్రక్టివ్ వర్క్ గవర్నమెంట్ ని ఎస్టిమేట్ చేయాలంటే 2 వైపులే ఉండాలి. ఒకటి వెల్ఫేర్ యాక్టివిటీస్, 2 డెవలప్మెంటల్ యాక్టివిటీస్. వెల్ఫేర్ యాక్టివిటీస్ లో ఇంకా జగన్ చేసినటువంటి అన్ని ఇంకా టచ్ చేయలేదు. అట్లాగే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అనేది అది లాంగ్ పర్స్పెక్టివ్ ఉన్నటువంటి విషయం, 5 ఏళ్ల కానీ తేలదు. కాబట్టి ఒక 1 year తర్వాత కామెంట్ చేయటం సైంటిఫిక్ ఉంటుంది. 100 రోజుల్లో రాంగ్ స్టెప్ వేసిందంటూ ఏం లేదు. అవును సత్య గారు, ఓకే మీరు చెప్పినట్టుగానే చంద్రబాబు యజ్ఞం చేస్తున్నాం, మొత్తం సరి చేస్తున్నాం, జరిగినటువంటి 5 ఏళ్ళలో జరిగినటువంటి ఘోరాలంటే మెల్లిమెల్లిగా సరి చేసుకుంటూ వస్తున్నాం, దీన్ని ఒక యజ్ఞంలా చేసుకున్న పరిపాలన అంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ సత్యం గారు, మంచి విశ్లేషణ ఇచ్చారు. చర్చలో పాల్గొనేందుకు ధన్యవాదం అండి.